అది భీమా సినిమా కాదు భయ్య, దోమ సినిమా. దోమకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది నన్ను అడిగితే. సినిమాలోని రొటీన్ స్టోరీ, ఒకరితోనే బుర్రపని చేయదంటే ఇద్దరు డ్యూయల్ రోల్, ఒక స్కంద ఒక శక్తి, ఒక శక్తి. అసలు సినిమా ఎందుకు తీసారో దానికి అర్థం కాలేదు. ఈ రోజు చూసిన వాటిల్లో ఏంటంటే ఇది గామి దెబ్బేస్తుంది, దాంతోపాటు ఇప్పుడు ఈ సినిమా భీమా దెబ్బేస్తుంది. స్టార్టింగ్ అంతా ఫస్ట్ హాఫ్ అంతా స్టార్టింగ్ ఒక అరగంట సినిమా లాగండి, చాలా లాగ్. హీరోయిన్ వచ్చినప్పుడు కాసేపు చూడాలని పెద్ద వెన్నకిషోర్ గారు కామెడీ బాగుంటది, మీదంతా ఫ్లాప్. గోపీచంద్ గారి క్యారెక్టర్ పరంగా ఏంటంటే ఆయన స్క్రిప్ట్ పరంగా న్యాయం చేశారు, కానీ స్క్రిప్టే లేనప్పుడు ఇంకేం చెప్తాం, స్టోరీయే లేదు చెప్పడానికి. సో బీజిఎం కూడా ఏం లేదు, ఒక సాంగ్ బాగుంటది అంతే, ఇంకంత మించి ఏం లేదు. అది ఎలివేషన్ సాంగ్, ఎవరి ఒపీనియన్ అవుతుంది, నా ఒపీనియన్ కాబట్టి నేను చెప్తున్నాను. ఇంకా అంత మించి మనం ఇంకేం చెప్తాం. ఇంకా ఏంటి అంటే మా రివ్యూస్ మా ఫోటోలు చూపించి డబ్బులు తీసుకొని పాజిటివ్గా చెప్పేదని చెప్పి మూవీ టీమ్స్ అయితే డబ్బులు తీసుకుంటారంట. సో మరి మనం ఇందాక అడిగిన పాజిటివ్ చెప్పిండ్రా అనేసి, మాకు ఎవరో ఒక రూపాయి ఇవ్వలేదు. నేను థియేటర్ నుంచి బయటకు వచ్చి ఇలా చెప్తాను, మేము ఎవరి దగ్గర రూపాయి తీసుకోలేదు, ఉన్నది ఉన్నట్టే చెప్తాను. ఒకవేళ తీసుకుంటే ఖచ్చితంగా మీరు అన్నట్టు భజన కొడుతామేమో, ఇక నేను భజన చెప్పట్లేదు కదా, ఉన్నది ఉన్నట్టే చెప్తున్నాను. సో అదనమాట, చెప్పడానికి పెద్ద ఏం లేదు. రేటింగ్ లేని సినిమాకి నేను రేటింగ్ ఇచ్చిన ఆ రేటింగ్ నేను తీసుకోలేను. అండ్ థ్యాంక్ యూ. ఓవరాల్ కాన్సెప్ట్ చాలా బాగుంది, కొత్తగా అనిపించింది. ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ రెండు చాలా బాగున్నాయి. సెకండ్ హాఫ్ మొత్తం యాక్షన్ ఎపిసోడ్స్ ఉన్నాయి. గోపీచంద్కి ఇది ఒక మంచి కంబ్యాక్ మూవీ అయింది. యా, మాస్ ఎలివేషన్స్ అనేవి అసలు హైలైట్ మూవీలో చాలా బాగున్నాయి. ఎంట్రీ సీన్ అండ్ ఇంటర్వెల్ బ్లాక్, క్లైమాక్స్ సీన్, ఎవ్రీథింగ్. మూవీలో నాకు బాగా నచ్చింది అంటే గోపీచంద్ యాక్షన్ నాకు బాగా నచ్చింది, పర్ఫార్మెన్స్ బాగా నచ్చింది. ఎస్, అంటే అది మూవీ చూస్తే అది మీకు అర్థమవుతుంది. అంటే ఇన్ని ఇయర్స్ తర్వాత పోలీస్ క్యారెక్టర్ చేశాడు కదా, చాలా కొత్తగా అనిపించింది, డిఫరెంట్ గా అనిపించింది. డాన్స్ కూడా బాగా చేశాడు, ఫిట్ గా ఉన్నాడు మూవీలో, చూడడానికి కూడా హ్యాండ్సమ్ గా ఉన్నాడు. అందరికీ నచ్చే మూవీ ఇది. ఫ్యామిలీ ఆడియన్స్ తో చూడొచ్చు మూవీ ఇది. గోపీచంద్ కి మంచి కంబ్యాక్ ఇచ్చింది మూవీ. నేనైతే బాగా ఎంజాయ్ చేశాను మూవీని. అవుతాయి ఫైట్స్ చాలా బాగున్నాయి. ఆ బీజిఎం కి, ఆ ఫైట్స్ కి వి విల్ గెట్ గూస్ బంప్స్ అన్నమాట, అంత బాగున్నాయి. ఆ కామెడీ వాజ్ ఓకే, కామెడీ అంత ఎక్స్పెక్ట్ చేయలేము ఎందుకంటే ఇది యాక్షన్ ఎంటర్టైనర్ కాబట్టి. ఎస్ ఎస్, సెంటిమెంట్ సీన్స్ వర్క్డ్ అవుట్ వెరీ వెల్, అది కూడా నాకు చాలా బాగా నచ్చింది అనమాట సెంటిమెంట్ సీన్స్. ఎస్ ఎస్, సెకండ్ హాఫ్ వాజ్ లిటరల్లీ చాలా బాగుంది. అండ్ శివరాత్రి రోజు ఇంత మంచి మూవీ చూడడం అనేది ఇట్స్ ఏ గుడ్ ఎక్స్పీరియన్స్. అందరికి శివరాత్రి శుభాకాంక్షలు. అందరికి సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ అన్న, భీమా సూపర్ ఉందన్న సినిమా మాత్రం ఇచ్చి పడేసిండు అని చెప్తున్నాను. నిజంగా చెప్తున్నా, ఒక లౌక్యం, ఒక యజ్ఞం, మనం ఎంత ఎంజాయ్ చేస్తామో ఈ సినిమా చూడ అంత ఎంజాయ్ చేస్తాం. నిజంగా చెప్తున్నా ఇలా శివరాత్రి సినిమా చూసిన ఫస్ట్ పార్ట్ మొత్తం ఎస్ఐ కానిస్టేబుల్ ఉంటాడు మన గోపీచంద్, ఇచ్చి పడేసిండు. సెకండ్ పార్ట్ మాత్రం తమ్ముడు ఉంటాడు, మంచి క్యారెక్టర్ చేసిండు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, స్క్రీన్ ప్లే కానీ, డైరెక్షన్ కానీ, ప్రతి సీన్. ఇంకోటి మన ఫైట్ మాస్టర్ రామ్ లక్ష్మణ్ చేసిరు, నిజంగా చెప్తున్నా చాలా బాగా చేసిరు ఫైట్స్. వాళ్ళు మన ప్రభాసన గుర్తొచ్చిన ఫైట్స్ లాస్ట్ సీన్ చూస్తుంటే, లాస్ట్ ఫైట్ లింగం దగ్గర ఉంటుంది మన ప్రభాస్ అన్న ఎంట్రీ ఉంటది, మన గోపీచంద్ స్టైల్ ఉంటది, అట్లా చూడడానికి అలానే ఉంటది. సూపర్. ఫస్ట్ సాంగ్ కొరియోగ్రాఫర్ కానీ మస్తు తీసిరన్న. ప్రతి సీన్ హీరోయిన్ క్యారెక్టర్ కానీ, వెన్నెల కిషోర్ కామెడీ కానీ, ప్రతి ఒక్కరు నువ్వు ఎంత కామెడీ చేసిండో అంత యాక్షన్ తీసిండో, లాస్ట్కి అంత ఏడిపిస్తారన్న. యాక్షన్ ఉంది, కామెడీ ఉంది, ప్రతిది ఉన్నది. ఈ శివరాత్రికి మంచి బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. గోపీచంద్ కెరియర్ లో పెద్ద బ్లాక్ బస్టర్ మూవీ అని చెప్పొచ్చు అన్న. నిజంగా చెప్తున్నా, బ్లాక్ బస్టర్ మూవీ, సూపర్ 5.4.5 సూపర్. గోపీచంద్ కి సూపర్. భీమా నాకు బలం వచ్చిందండి. ముదిరిపోయిన ముసలోనైనా కానీ భీమా సినిమా చూసినాక భీమునికి వచ్చినంత బలం వచ్చింది కాక నాకు మంచిగా అనిపించింది. ఇంకా రామ క్యారెక్టర్ ఉంటుంది, మరి ఎందుకు కడతలేరు, అది కూడా ఉన్నది ట్విస్ట్ అనమాట. మీకు చెప్పను, ఆ క్యారెక్టర్ ఉంటుంది, అది కూడా చూడాలి, చాలా బాగా అనిపించేస్తుంది. ఆయన నీళ్ళలు దోసేగానే ఈయన బయటకు వచ్చేస్తాడు. ఇదేంద్ర ఇంత ట్విస్ట్ ఏంది, ఇంత టర్నింగ్ పాయింట్ ఏంది అనుకున్న సస్పెన్స్ చాలా ఉన్నాయి అనమాట. బాగుంది, చెప్పను అమ్మ అని చెప్తారు ఏంది, బాగుంది. శివరాత్రికి శివుని సినిమా చూడాలి, భక్తి సినిమా చూడాలి అనుకున్నప్పుడు ఒక కమర్షియల్ సినిమాని కూడా భక్తి భావంతో ఎలా తీసుకెళ్లాడో క్లైమాక్స్ లో చూపించేస్తారు, చాలా బాగా అనిపించింది. చూడొచ్చు. ఫస్ట్ హాఫ్ లో సినిమా అనుకుంటూ వచ్చేసి అన్న అది ఉందా అంటారు కదా, రొమాన్స్ ఏదో అది కూడా ఉన్నది, యూత్కి కావాల్సిన రొమాన్స్ కూడా ఉంది, అది కూడా చూసేసుకోండి. సెకండ్ హాఫ్కి వచ్చేసరికి సెకండ్ హాఫ్ లో హీరోయిన్ మంచి పెర్ఫార్మెన్స్ చూపిస్తే, క్లైమాక్స్కి వచ్చేసరికి నిజంగా సెకండ్ హాఫ్ లో ఉన్న హీరోయిన్ ఎందుకులే అనుకున్నాను నేను, కానీ ఆమె ఎండింగ్ వచ్చేసరికి క్లైమాక్స్ వచ్చేసరికి ఆమె సినిమాకి మంచి మెయిన్ పాయింట్ అనిపిస్తుంది, ఆయుపాటు అనిపిస్తుంది, చాలా బాగుంది. ఈ సినిమాకి హైలైట్ గోపీచంద్ అన్న పెర్ఫార్మెన్స్ ఒకటి, సెకండ్ హాఫ్ లో వచ్చిన హీరోయిన్ ఒకటి, గ్రాఫిక్స్ ఒకటి, బీజిఎం ఒకటి బాగుంది. వేలన్ పిక్చర్ పాత్ర కొంచెంసేపు ఉన్నా కానీ మంచిగా అనిపించేస్తుంది. అలాగే జబర్దస్త్ లో ఉండే ఒక లేడీ ఫ్యాట్గా ఉంటుంది కమెడియన్, అమ్మాయి కూడా ఉంది పాత్ర, అది కూడా బాగా అనిపించేస్తుంది, సూపర్గా ఉంది. చిన్న పిల్లలకి కొన్ని సన్నివేశాలు వాళ్ళకి
షణ్ముఖ్ చంద్ర ఓకే, పోలీస్ స్టేషన్ లో వాళ్ళ కామెడీ సూపర్ అనిపించేస్తుంది, మంచి చాలా అది కూడా బాగానే అనిపించింది. ఎవరు ప్రభాస్ రాలేదు, ప్రభాస్ వాళ్ళ డాడీ వస్తాడు, బాహుబలి ఉంటాడు కదా డాడీ కాదు, బల్లాల దేవుడు వాళ్ళ డాడీ వస్తాడు, ఆయన విలనిజం మంచిగా అనిపించేది, బాగుంది. నాజర్ కుమ్మేస్తాడు, బాగుంది, ఆయనది సూపర్ ఉంది అయ్యా. సంజీవని మొక్క గురించి కొంచెం చెప్తారు, కొత్త సంజీవని మొక్కని కనిపెట్టడం కోసం, అంటే చనిపోయే వాళ్ళని జీవితాంతం వాళ్ళకి బతుకుండాలనే ఉద్దేశంతో చేస్తాడు, కానీ అది అంత క్లిక్ అవ్వలేదు. సో మనోడు వచ్చేసి ఇంకా క్లైమాక్స్ వరకే నాజర్ని కూడా చంపేస్తాడు. చంపేయకపోతే మరి ఆ పాత్రకున్న వాల్యూ ఇంకా పెరగదు కదా, చంపితేనే పెరుగుతుంది. బాగుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది భయ్య, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మంచిగా అనిపించింది. సెకండ్ హీరోయిన్ పాత్ర అసలు ఎందుకు అనుకున్నా, స్టార్టింగ్ లో ఆమె ఎంటర్ అవ్వనే, కానీ ఎండింగ్ వచ్చరికి ఆమె పాత్ర బెటర్ అనిపించింది నాకైతే. సూపర్ మూవీ, మంచి మూవీ, బీజిఎం బాగుంది. గోపిచంద్ అన్నకి మంచి మూవీ పడ్డది, బ్లాక్ బస్టర్ అయితే నేను చెప్పను భయ్య. ఇంకా ఊహించేసుకుంటాం, ఎందుకంటే ఆ భీమకు ఉన్న పేరులో, ఆ బలంలో, దాన్ని మనం అరుస్తుంటే వచ్చే సౌండ్ లో ఇంకా ఊహించేసుకుంటాం. ఊహలతో వస్తాం కాబట్టి మనకు ఊహలు అందుకునేంత లేదు. సినిమా అయితే బాగుంది. గోపి అన్న 8 3+ ఇస్తాను, 4+ 5+ అని నేను చెప్పా, 3+ ఇస్తాను, 5K బాగుంది, చూడొచ్చు. ఎక్సలెంట్ ఉంది భయ్య. మనకి పోలీస్ క్యారెక్టర్ లో మనకి గోపీచంద్ గారు కొత్తగా కనిపిస్తారు. ఆ మాస్ లుక్స్ కానీ మంచి హైప్ క్రియేట్ చేస్తే, దీనిలో డ్యూయల్ రోల్ ఉంటది గోపీచంద్ గారిది. ఆ మంచి స్టోరీ ఫస్ట్ స్టార్టింగ్ నుంచి కామెడీగా స్టార్ట్ అవుద్ది, కామెడీ నుంచి అలా మనకి మంచి హైప్ క్రియేట్ చేస్తుంది. స్టోరీ మొత్తం మంచి, అంటే సీన్స్ మొత్తం మంచి హైలైట్స్ చూపిస్తారు బాగా. మాస్ సీన్స్ కానీ, ఆ లుక్స్ కానీ, మంచి ఫైట్ సీన్స్ కానీ, ఆ టెంపుల్ దగ్గర ఫైట్ సీన్స్ ఉంటుంది, మొత్తం మంచి హైప్ క్రియేట్ చేస్తుంది భయ్య. ఎక్సలెంట్ అనిపించింది. మనకి ఈ రోజు శివరాత్రి రోజు నాడు మనకి మూవీ రావడం మంచి హైప్ క్రియేట్ చేస్తుంది, మనకి బాగా కనెక్ట్ అవుతుంది బాగా. అంటే లవ్ సీన్స్ కానీ, రొమాన్స్ కానీ, మనకి కామెడీ పరంగా చూసుకుంటే మంచి హైప్ క్రియేట్ చేసింది, బాగుంది భయ్య మూవీ. క్లైమాక్స్ లో మంచి హైప్, ఇంటర్వెల్ ట్విస్ట్ కానీ మంచి హైప్ క్రియేట్ చేస్తాయి. మూవీ అయితే ఎక్సలెంట్ ఉంది, కంపల్సరీ చూడండి. భీమా ఎంట్రీ సీన్ అంటే మనకి గూస్ బంప్ సీన్స్ అయితే మంచి హైప్ క్రియేట్ చేస్తా భయ్య. గూస్ బంప్ సీన్స్ మంచి హైప్ క్రియేట్ చేస్తాయి. ఫైట్ సీన్స్ మాత్రం మంచి వేరే లెవెల్లో పెట్టాడు. కొత్తగా కనిపించారు, మనకి కొత్త లుక్స్ లో కనిపించారు. పోలీస్ క్యారెక్టర్ లో మనకి కొత్త కనిపించారు. డ్యూయల్ రోల్ లో మనకి డ్యూయల్ రోల్ ఉంటది, ఆ డ్యూయల్ రోల్ లో కూడా మనకి మంచి హైప్ క్రియేట్ చేస్తారు. ఫైట్ సీన్స్ మాత్రం మెయిన్ గా చెప్పాలి, ఫైట్ సీన్స్ మాత్రం మంచి వేరే లెవెల్ తీసుకెళ్లారు. మాస్ ఆడియన్స్ కానీ, క్లాస్ ఆడియన్స్ కానీ, మంచి లవ్ స్టోరీ కూడా ఉంది, మంచి హైప్ క్రియేట్ చేసింది, బాగుంది మూవీ. కంపల్సరీ చూడండి భీమా, మీకు బాగా నచ్చుతుంది. బాగా 4 ఇస్తాం. గోపీచంద్